శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, లలిత రహస్య సహస్రనామాల్లో యుద్ధ వాతావరణం వివరిస్తున్నారు. అవునండి, కళ్ళకు కట్టినట్టుగా ఉంటుందండి. అక్కడ ఏ దేవతలను అమ్మవారు పంపిస్తుంది, యుద్ధం చేయిస్తుంది, చూసి తను ఆనందిస్తుంది అన్నది చాలా వివరంగా చెప్పారండి. అవునండి. ఈరోజు ఏ నామం చెప్తారండి? ఇవాళ ఇలాగే యుద్ధమే మనకి కొనసాగుతోంది. ఇంకా యుద్ధం కొనసాగుతుంది. బాలా త్రిపుర సుందరి వచ్చి 30 మందిని సంహరించేసింది. 30 మంది పండపుత్రుల్ని సంహరించేసింది. తర్వాత ఇంకా ఎవరెవరిని సంహరించాలి అంటే ఇంకా 2 వ్యక్తులను సృష్టిస్తాడు మన బండాసురుడు. ఆ వ్యక్తుల్ని ఎవరెవరు సంహరించారో అమ్మవారు చెప్తుంది మనకి. ఆ నామము ఈ పుస్తకం ప్రకారం 58వ నామం అండి. 58వ నామంలో మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత అంటే మొత్తం కలిపి చదవాలండి. ఎక్కడ ఆపకూడదు. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. ఇక్కడ ప్రతిసారి నందిత, తోషిత ఇలా వస్తుంది. తోషిత అంటే సంతోషిత, నందిత అంటే ఆనందిత. పక్కన ఉపసర్గలు వస్తాయి అన్నమాట. ఉపసర్గలతో కలిపి చదువుకుంటే మనకి కొత్త అర్థం తెలుస్తుంది. నందిత అంటే చాలా ఉపసర్గ దగ్గర అక్కడ అక్షరం సైలెంట్ అయిపోద్ది అంటారా? లేదండి, అది కలుపుతారు. ఒక ఉపసర్గ కలుపుతారు. కలిపితే కలపడం వలన అంటే మనం నందిత అంటే చాలా మందికి అర్థం తెలియదు. ఆనందిత అంటే అందరికి తెలుస్తుంది. అంటే ఆనందం అనే పదం మనం ఎక్కువ వాడతాం. అలాగే తోషిత అంటే చాలా మందికి అర్థం తెలియదు. సంతోషిత అంటే ఈజీగా తెలుస్తుంది. అనేది ఉపసర్గ అనమాట. దీన్ని కలపంగానే అర్థం అందరికి వ్యవహారంలో ఉన్న పదం తెలిసిపోతుంది. ఆనందము, సంతోషం ఇవి నిత్యం మనం వాడుకునేవి. ఎందుకంటే ఇవి మూల ధాతువులు, తుషు తోష అవుతుంది. అందుకని ఈ మూల ధాతువుల నుంచి వచ్చిన పదాన్ని సంస్కృతంలో వాళ్ళు ఉత్పత్తి అర్థాన్ని తీసి దాన్ని మళ్ళీ ఉపసర్గ కలిపి పూర్తి పదాన్ని మనకి ఇస్తారు. అందుకని విషంగ వధ తోషిత. తోషిత అంటే సంతోషించింది. తోషిత అంటే ఎలా సంతోషించింది అంటే సంతోషిత అని మనం అర్థం చేసుకోవాలి. ఆ ఉపసర్గతో కలిగినటువంటి కూడుకున్నటువంటి అర్థాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఏంటి, ఇక్కడ మంత్రిణ్యంబా విరచిత విషంగవత తోషిత అంటే ఏంటి, విషంగుడు అనేటువంటి వాడు ఒక రాక్షసుడు. ఆ విషంగుడిని అతను సృష్టించాడు. అమ్మవారేమో బాలా త్రిపుర సుందరిని సృష్టించింది. ఈయనేం చేశాడు, నేను సృష్టించాలని సమానంగా అమ్మవారికి ఎడమ భుజం నుంచినేమో విషంగుణ్ణి, కుడి భుజం నుంచి విసుక్రుడిని, 2 రాక్షసుల్ని సృష్టించాడు. కుడి భుజం నుంచి విసుక్రుడు అనేటువంటి వాడు. ఇక్కడ విషంగనామంతో వచ్చింది మనకి. మంత్రిణ్యంబా విరచిత విషంగవత తోషిత కదా. ఈ ఎడమ భుజం నుంచి విషంగుడు అనేటువంటి రాక్షసుని సృష్టించాడు. అప్పుడు మంత్రిని మనకెవరు, శ్యామలాదేవి. మంత్రిని శ్యామలాదేవి వచ్చేసింది. అంతే, మంత్రిణ్యంబా విరచిత. ఆవిడ ఒక వ్యూహాన్ని తయారు చేసుకొని ఈ విషంగుడు అనేవాడిని సంహరించేసింది. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధించేసింది. తోషిత అంటే ఈ మంత్రిని అనబడేటువంటి శ్యామలాదేవి వచ్చి ఈ భండాసురుడు సృష్టించినటువంటి విషంగుని సంహరిస్తే అది చూసి అమ్మవారు సంతోషించింది. అంటే యుద్ధ వాతావరణంలో ఉన్నాంగా మనం. ఇంకా ఇప్పుడు శ్యామలాదేవి వచ్చేసేసి ఈ విషంగుడిని సంహరించింది. ఈ విషంగుడు ఎవరయ్యా, ఆయన ఎడం భుజం నుంచి తీసుకొచ్చేసేసి ఒక రాక్షసుడిని ఆయన సృష్టించాడు. ఎవరు, భండాసురుడు. అయితే ఈ భండాసురుడికి ఎందుకు ఇలా సృష్టించవలసి వచ్చింది అంటే 30 మంది పుత్రులు సంహరింపబడ్డారుగా, ఇంకా దానికి సైన్యం ఏది మళ్ళీ. అందుకని 2 రాక్షసుల్ని కుడి భుజం నుంచి ఎడం భుజం నుంచి విషంగుడు, విసుక్కుడు అనేది 2 సృష్టించుకుంటే ఆ విషంగుడిని వెంటనే శ్యామలాదేవి వచ్చి సంహరించేసింది. ఆ సంహరించడం ఎందుకంటే అసలుకి ఈ రాక్షసులందరికీ అండి, అసలుకి నిజానికి విషంగుడు అనే రాక్షసుడు
సంహరింపబడిన అవసరం లేదు. ఎందుకంటే అతను భుజాల్లోంచి వచ్చే భుజశక్తి అంతా అతనికి వెళ్ళిపోయింది. ఈ భండాసురుడికి భుజశక్తి ఎంత ఉందో అంతా అతని భుజాల్లోంచి వచ్చినటువంటి విషంగుడికి వెళ్ళిపోయింది. అతను చాలా భుజశక్తి కలవాడు. అయినప్పటికీ కూడా రాక్షసులకి వాళ్ళు ఒకటి ఉంటుంది, రాక్షసానాం చ గృహే గృహే హోమాహ అని వస్తుంది. వాళ్ళు ప్రతి గృహంలోనూ హోమాలు నడుస్తుంటాయి. మనకి రామాయణంలో కూడా కనిపిస్తుంది. ఈ రావణాసుడు లంకలో రావణాసుడు రాజ్యంలో ఉన్న ప్రతి రాక్షసుడు కూడా హోమాలు చేస్తూ ఉంటారు. రాక్షసులు కూడా ప్రతిరోజు వేద మంత్రాలతో, అది కూడా శివభక్తుడు కదండి, శివభక్తుడు కదా, వేద మంత్రాలతో అందరూ హోమం చేస్తూ ఉంటారు. అలా రాక్షసులు కూడా హోమాలు చేస్తారు. రావణ బ్రహ్మ. అందుకని ఆయన రాజ్యంలో ఇలా రాక్షసులు చేశారో దానికి మునుపున్న చరిత్ర కదా ఇది. వీళ్ళు కూడా అందరూ హోమాలు చేసేవారు. ఆ హోమాలు చేయటంలో వాళ్ళకి దైవభక్తి పెరుగుతుంది. హోమాలు మళ్ళీ అగ్నిహోత్రుడికే కదా వాళ్ళు బలినిచ్చేది, అంటే హోమ బలి అంతా దానికే వెళ్తుంది కదా. సో దేవతలంతా ప్రీతి చెంది వీళ్ళకి వరాలు ఇస్తూ ఉంటారు. ఆ విధంగా రాక్షసులు కూడా ప్రతి గృహే గృహేచ అగ్నిహోత్ర కార్యంచ, ప్రతి గృహంలోనే అగ్నిహోత్ర కార్యం ఉంటుంది రాక్షసులకి. వాళ్ళు చేసినటువంటి ఆ అగ్నిహోత్ర కార్యక్రమాలకి వాళ్ళకి బోల్డ్ దైవ బలం ఉంటుంది. ఆ దైవ బలము రాక్షస బలము కలిపి వాళ్ళ దేవతలను వేధిస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, వాళ్ళ అసుర అజ్ఞానాన్ని సంహరించి ఈ దైవ బలం వచ్చిన దాంతో జ్ఞాన నేత్రాన్ని తెప్పిస్తారు. అమ్మవారు ఇక్కడ ఏం చేసింది, ఇతనికి ఎంతసేపు నేను, నా రాజ్యము, నా బలము, నా ప్రజలు అనేటువంటి లౌకికమైన విషయాలు ఎక్కువ బండాసురుడికి. అతను సృష్టించిన విషంగుడికి కూడా అంతే. అయితే ఈ లౌకిక అజ్ఞానాన్ని అంతా తొలగించి వీళ్ళకున్నటువంటి దైవభక్తితో ఒక జ్ఞాన నేత్రాన్ని తెరిపిస్తుంది అమ్మవారు. తెరిపించి శ్యామలాదేవి చేతిలో మరణాన్ని ఇచ్చింది విషంగుడికి. అంతకన్నా ఏం కావాలండి? మంత్రినిగా చేసినటువంటి శ్యామలాదేవి చేతిలో ఈ విషంగుడికి మరణాన్ని ప్రసాదించింది. దాంతో వాడికి అజ్ఞానం అంతా తొలగిపోయి జ్ఞాననేత్రం తెలుసుకుంది. జ్ఞాననేత్రంతో వీక్షించేసరికి ఆహా, నేను శ్యామలాదేవి చేతిలో మరణించడంతో నాకు ఏ మోక్షమే, మామూలుగా అయితే రాక్షసులకు పునర్జన్మ ఉండాలి, అని శ్యామలాదేవి చేతిలో మరణించాడు కనుక నాకు పునర్జన్మ లేదని చాలా సంతోషించి ముక్తిని పొందాడు. అంటే అమ్మవారు తన చేతుల్లో రాక్షసుల మనస్సు కూడా మార్చి వాళ్ళనికి ఉన్నటువంటి అసుర శక్తిని సంహరింపజేసి దేవతల శక్తిని ఉద్దీపింపజేసి మోక్షాన్ని ఇస్తుంది. అది నామం యొక్క పరమార్థం. అది చాలా అద్భుతంగా ఉందండి. అమ్మవారు వాళ్ళ కనువిప్పు, ప్రతి రాక్షసుడికి కనువిప్పు చేసి మోక్షాన్ని తీసుకెళ్ళిపోతుంది. అంటే అమ్మవారి చేతుల్లో మరణించడం, అమ్మవారి సైన్యం చేతుల్లో మరణించడం వాళ్ళ పూర్వజన్మ సుకృతం. వాళ్ళ అసురులుగా పుట్టిన మరి శ్రీరాముడు అంతటి వాడి చేతుల్లో రావణాసురుడు మరణించడం అది అదృష్టం కాదు, మరి మోక్షమేగా. రాముడే రావణాసురుడిని చూసి అబ్బురిపోయాడు. అతని తెలివితేటలు, అతని గురించి తెలుసుకొని చాలా ఇదయ్యారు. అవును. సో ఆ రకంగా అసురులని కూడా అమ్మవారు క్షమించి వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించి చివరికి తనలో కలిపేసుకుంటుంది. అది ఇదండి నామరహస్యం. చాలా చాలా అద్భుతంగా శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారి లక్కీ డ్రాలో ఎవరింటికి వెళ్తుందో చూద్దామండి. లక్కీ డ్రా తీయండి. ఒక పేరుందండి, సుబ్బారావు. అమ్మవారి అనుగ్రహం సుబ్బారావు గారికి లభించింది. సుబ్బారావు గారు, మీకు అమ్మవారి అనుగ్రహం లభించింది. త్వరలో మీకు యాజమాన్యం వారు పుస్తకం అందజేస్తారు. సుబ్బారావు గారు, మీరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు వ్రాయండి. మీకు త్వరలోనే తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు అమ్మవారి పుస్తకాన్ని అందిస్తారు. అందగానే నాకు అందినది అన్న మెసేజ్ మాత్రం ఛానల్లో పెట్టండి. మీరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి కాదండి, ఛానల్లో పుస్తకం కావాలని పెట్టినట్టే మాకు పుస్తకం అందింది అని పెట్టండి. శ్రీమాత్రే నమః.